సేవింగ్స్ అంటే ఇప్పుడు 1,00,000 వచ్చింది అనుకో, నా ఖర్చు 40 అయింది అనుకో, మిగతా 60లో మహా అయితే ఒక 10,000 లగ్జరీస్ ఖర్చు పెడతా, మిగతా 50,000 హ్యాస్ టు గో ఇన్ టు సమ్ ఇన్వెస్ట్మెంట్. అంటే చిన్న అమౌంట్ కదా, 50,000తో ల్యాండ్ కొనేలేం కదా, 3,000 ఉన్నా 5,000 ఉన్నా వెళ్ళి బంగారం కొనాలి అని. అలా కొన్న బంగారం ఈ రోజు ఒక సర్టెన్ అవుతుంది కదా, ఆ బంగారాన్ని అంతా తీసుకెళ్లి ఐ ఇన్వెస్ట్ ఫర్ ల్యాండ్. ఐ లవ్ ఇన్వెస్టింగ్ అనమాట. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ ఒక 5-6 ప్లాట్లు కొనుక్కొని పెట్టుకోవాలి. ఎప్పటివరకంటే 2 కిడ్స్ ఉన్నారనుకోండి, ఆ రెండో కిడ్ ఫస్ట్ క్లాస్ కి వెళ్ళేంత లోపల అప్పుడు ఆ మొదటి ప్లాట్ వీళ్ళు అమ్మితే అదే ప్లాట్ డౌన్ పేమెంట్ కింద కట్టుకొని ఇల్లు కట్టుకోవడం మొదలు పెడితే, మిగతాది లోన్ తీసుకున్నా సరే ఈ మిగతా 5 ప్లాట్ కూడా వాళ్ళ బలమైతే అప్పుడు బలహీనత కాదు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ ఉండదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం వెళ్తే మన గోల్స్ మనం రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి మీద డిపెండెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. Aira Construction